కుక్క టీవీ. కోడి దొంగ. కన్నన్ ప్రతివారము కోళ్ల ఫాముకెళ్లి కోళ్లని కొని వాటిని సంతలో అమ్మి వ్యాపారం చేసేవాడు. అతను కోళ్ల వ్యాపారంలో చాలా మంచి లాభం చూశాడు. గోపాల్ కన్నన్ లాగే తను కూడా కోళ్ల వ్యాపారం చేయాలనుకున్నాడు. గోపాల్ కన్నన్ కోళ్లు కొనే చోటుని అతనికి తెలియకుండా వెళ్లి చూశాడు. మరుసటి రోజు గోపాల్ ఫామ్కి వెళ్లి కోళ్లు కొనేయడానికి వెళ్ళాడు. కానీ అతను వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. ఫామ్ లో ఎవరు లేరు కాబట్టి మనం డబ్బులు ఇవ్వకుండా కొన్ని కోళ్ళని తీసుకెళ్లిపోదాం. అలాగే తన ఫామ్ నుండి కొన్ని కోళ్లను ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకొచ్చాడు. వీటిని రేపు సంతలో అమ్మేద్దాం. అయితే వీటిని ఇలాగే అమ్మితే నేను దొంగతనం చేసిన సంగతి ఫామ్ యజమానికి తెలిసిపోతుంది అని అనుకున్న గోపాల్ ఆ కోళ్లకు రంగు పూశాడు. ఆ కోళ్లను మరునాడు సంతలో అమ్మాడు. కలర్ కోళ్లు కాబట్టి కోళ్లు త్వరగానే అమ్మబడ్డాయి. ఫామ్ యజమాని ఫామ్లో కోళ్లు తక్కువగా ఉండడం గమనించాడు. అప్పుడే అక్కడొచ్చిన కన్నన్ దగ్గర, కన్నా మన ఫామ్ లో కొన్ని కోళ్లు కనపడటం లేవు, ఎవరు ఎత్తుకెళ్లారో తెలియటం లేదు. గోపాల్ కొత్తగా సంతలో కోళ్ల వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే అవి మన ఫామ్ కోళ్ళ లేవు, అతను కలర్ కోళ్ళు అమ్ముతున్నాడు. గోపాల్ మరువారము ఫామ్కి వెళ్ళి ఎవరు లేనప్పుడు కొన్ని కోళ్లను తీసుకొచ్చి వాటికి రంగు పూశాడు. వాటిని మరుసటి రోజు సంతలో అమ్ముదామనుకున్నాడు. అయితే ఆ రోజు మంచి వర్షం కురిసింది. కోళ్లకు పూసిన రంగులు మొత్తం పోయింది. వాటిని చూసిన కన్నన్ ఇవి రాజు ఫామ్లో ఉన్న కోళ్లు అని అర్థం చేసుకున్నాడు. వెంటనే అతను రాజు ఫామ్కి వెళ్ళాడు. అన్నా, గోపాల్ మీ ఫామ్ లో ఉన్న కోళ్లను దొంగలించి రంగు పూసి సంతలో అమ్ముతున్నాడు. ఓ అలాగా, నాతో రా, వెంటనే ఇచ్చిద్దాం. గోపాల్, నా కోళ్లను దొంగతనం చేసింది ఒప్పుకో. అలాగే మునుపు దొంగలించి అమ్మిన కోళ్ళ డబ్బులు నాకు ఇచ్చేయి. అన్నా, నన్ను మన్నించండి. ఇదిగోండి మీ డబ్బు, కోళ్ళు. ఇక నుండి ఎవరి దగ్గర నేను దొంగతనం చేయను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, చాలా రోజులు దొంగ ఒకరోజు పట్టుపడతాడు.